మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కనే. నా పేరు వసు కాదురా, మహిత. నువ్వు నన్ను మహి అని పిలవచ్చు, ఓకే ఫ్రెండ్స్? నమస్తే అండి. నేను మీకు తెలియకపోవచ్చు, కానీ మీరు నాకు తెలుసు. ఈ పాపతో నేను మిమ్మల్ని ఒకసారి గుడిలో చూశాను. ఎందుకో తెలియదు, కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు బాగా తెలిసిన వాళ్ళలా చాలా క్లోజ్ అన్న ఫీలింగ్ వస్తుంది. మనం ఇంతకు ముందు కలిసామా? నిన్ను చూస్తుంటే నాకు నా కోడల్ని చూసినట్టుగానే ఉందమ్మా. అచ్చ నీలాగే ఉండేది తను. దాన్ని చాలా మిస్ అవుతున్నాను. అవునా? మరి మీ కోడలు ఎప్పుడు మీతో కనిపించలేదే? తను మీతో గుడికి రాలేదా ఈరోజు? లేదండి, తనిప్పుడు మాతో లేదు. అమ్మలా ఉన్నాను అన్నావు, అంతలోనే అండి అయిపోయానా? ఇందాకే కదా మనం ఫ్రెండ్స్ అనుకున్నాం. మనం ఫ్రెండ్స్, ఓకే? కోడల్ని కూడా ప్రేమించే అత్తగారున్నారా? అది ఈ రోజుల్లోనూ. తను చాలా లక్కీ. తను కాదమ్మా, మేమే లక్కీ. నా కోడలు స్పెషాలిటీ ఏంటంటే ఎవరినైనా తన వైపుకు తిప్పేసుకుంటుంది. అచ్చం నీలాగే. మరి ఇంకే? మీరిద్దరూ తనని మిస్ అవ్వకూడదు. నేను మీ కోడల్లా ఉన్నానంటున్నారు కదా, మీకెప్పుడు మీ కోడల్ని చూడాలనిపించినా నాకు ఒక కాల్ చేయండి, నేను వచ్చేస్తాను. సరేనా? సరే. మన ముగ్గురం ఒక మంచి సెల్ఫీ తీసుకుందామా? కొంతమందిని ఎన్నిసార్లు చూసినా మనకేమీ అనిపించదు, కానీ కొంతమందిని ఒక్కసారి చూస్తేనే మన అనే ఫీలింగ్ వస్తుంది. అలాంటి వాళ్ళలో మీరు నాకు ముందుంటారు. ఒక సెల్ఫీ తీసుకుందాం. మీ అడ్రస్, ఫోన్ నెంబర్ చెప్తారా? నోట్ చేసుకో. అడ్రస్ కూడా ఇచ్చేశారు. ఎప్పుడో ఒకప్పుడు నేను మీ ఇంటికి దొంగతనంగా వచ్చి మీ చీరలు, మీ జ్యువెలరీ తీసుకెళ్ళిపోతాను. వాటికి పెద్ద ఫ్యాన్ నేను. దొంగతనంగా ఎందుకురా? నీకెప్పుడు కావాలన్నా దర్జాగా వచ్చి నీకేం కావాలంటే తీసుకెళ్ళొచ్చు. మీరు చాలా క్యూట్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మహి, మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? నేను నిన్ను చూడాలనిపిస్తే ఏం చేయాలి? నీకు నన్ను ఎప్పుడు చూడాలనిపించినా జస్ట్ ఒక ఫోన్ చేయి, క్షణాల్లో నీ ముందుకు వచ్చేస్తాను. అయితే ఇప్పుడే వచ్చేయ్, మాతో పాటే మా ఇంటికి వచ్చేయ్. నాకిప్పుడు ఒక ఇంపార్టెంట్ క్లాస్ ఉందిరా, అది అటెండ్ అయ్యి రేపు ఖచ్చితంగా ఇంటికి వస్తాను, ఓకేనా? ప్రామిస్ గా వస్తావు కదా? ప్రామిస్. అయితే రేపు బ్రేక్ఫాస్ట్కి రామ్మా. తప్పకుండా. అవును, మీతో ఒక ఆయన ఉంటారు కదా,
ఈరోజు ఆయన రాలేదా? ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.